హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇవాల్టి వీడియో ఏంటంటే నా కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటా అనమాట. నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే ఈ కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ నుంచి నేను ఈ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు చాలా చిన్నవాళ్ళు, నేను ఫాస్టింగ్ ఉండాలంటే కుదరదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను. కొంతమందికి నోములు అవన్నీ ఉంటాయి కదా, మాకైతే లేవు, ఓన్లీ పౌర్ణమి మాత్రమే. సో ఇక్కడ నేను ఒత్తులైతే కౌంట్ చేసుకుంటున్నా. బయట నుంచి తెచ్చుకున్నా అనమాట ఒత్తుల్ని, ఎందుకంటే నా దగ్గర పత్తి లేదు. మా ఇంటి దగ్గర కూడా ఎక్కడ షాప్స్లో పత్తి అలా ఏమి అమ్మరన్నమాట. సో అందుకని చెప్పి ఇలా మొత్తం కట్టలాగా అమ్ముతారు కదా, అవైతే తెచ్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదివరకు అయితే పత్తి చెట్టు ఉండేది. మేము నార్మల్గా డైలీ చేసుకునే పూజకు కూడా ఆ పత్తి యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. సో అందుకని చెప్పి నేను ఇలా తెచ్చుకున్న కట్ట. సో ఆ కట్టలో ఏంటంటే 365 లేవన్నమాట. నేను కౌంట్ చేసుకున్నాను, 240 ఉన్నాయి. సో నేను అందుకే కౌంట్ చేసుకొని అన్నీ ఇట్లా విడివిడిగా పెట్టుకొని 100 100 100 65 అలా పెట్టుకొని కట్ట అయితే కట్టుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చింది అయితే చాలా చిన్నగా ఉండిద్ది అనమాట. మనము మొత్తం కౌంట్ చేసుకున్న తర్వాత చాలా పెద్దగా ఉండిద్ది. వాళ్ళు ఏంటంటే మెషిన్స్ ద్వారా ఏమన్నా అలా పెడతారేమో, బట్ నేనైతే మొత్తం ఇలా కౌంట్ చేసుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను ముందు రోజే కౌంట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే నాకు కుదరదు. మా పాపకు కూడా హాలిడే ఇచ్చారనమాట ఆ రోజు. అంటే కార్తీక పౌర్ణమి అని చెప్పి ఇవ్వలేదు, గురునానక్ జయంతి అని చెప్పి హాలిడే అయితే ఇచ్చారు. సో మా బాబు ఒక్కడే ఉంటే ఎలాగోలా కౌంట్ చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఇద్దరు ఉండటం వల్ల నన్ను కౌంట్ చేయనివ్వరని చెప్పి ముందు రోజే నేను కౌంట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నేను ఇక్కడ మార్నింగ్ ముగ్గు అయితే వేస్తున్నాను. నేను ప్రతి ఫెస్టివల్కి సింబాలిక్గా ముగ్గు వేస్తాను అన్నమాట. అంటే దీపావళికి కూడా దీపాల ముగ్గే వేసా, కార్తీక మాసం కూడా దీపాలు వెలిగిస్తాం కాబట్టి దీపాల ముగ్గే వేస్తున్నాను. సో వేసిన తర్వాత అయితే ఇలా ఉంది. పర్వాలేదు, నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ బాగానే వచ్చింది అనిపించింది. కలర్స్ ఏమీ వేయలేదన్నమాట, నార్మల్గా ఇట్లా ఎల్లో అండ్ రెడ్ కలర్ అయితే వేసేసాను. సో ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసాను అనమాట. పౌర్ణమి ముందు రోజు థర్స్డే కాబట్టి నేను పూజ చేస్తాను. సో అవన్నీ తీసేసి మొత్తం దేవుడి దగ్గర అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను పూజ చేసుకోవటానికి, ఫ్లవర్స్ అన్నీ తీసేసి. సో ఇక్కడ నేను అన్నిటికీ గంధము కుంకుమ పెడుతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ దీపావళి అప్పటి నుంచి నాకు ఈ మట్టి ప్రమిద అలవాటు అయిపోయిందనమాట. నేను పూజ చేసినప్పుడల్లా పెడతాను. సో నేను బయట నుంచి ఫ్లవర్స్ కొనుక్కొచ్చాను, బట్ మళ్ళీ మా ఇంటి ముందున్న ఫ్లవర్స్ కూడా కోసుకొచ్చాను అనమాట. ఇదైతే నందివర్ధనం, చాలా స్మెల్ వచ్చిద్ది. అంటే నేను చూడలేదు, దేవుడికి పెడతా కాబట్టి. బయటికి అంటే అలా పట్టుకుంటేనే చాలా మంచి స్మెల్ వచ్చిద్ది అనమాట. సో ఫ్లవర్స్ అన్నీ దేవుడికి అలంకరిస్తున్నాను. మార్నింగ్ పూజ చేసేటప్పుడు అయితే ఏ ప్రసాదాలు చేయలేదన్నమాట. ఈవినింగ్ మళ్ళీ పూజ చేస్తాం కదా ఒత్తులు వెలిగించుకోవటానికి, సో అప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను మార్నింగ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఫ్రూట్స్ అయితే పెట్టేసాను. ఫ్రూట్స్ అంటే జాంపండు ఒక్కటి పెట్టాను అనమాట. లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టే నాకు ఏ మంత్రాలు రావన్నమాట.
ఏం చదవాలన్నా సరే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటాను. అయినా సరే కార్తీక మాసంలో పంచాక్షరి మంత్రం ఒక్కటి వస్తే చాలు. సో అది ఎన్నిసార్లు చదువుకుంటే అంత మంచిది కదా, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పి. సో నాకు వచ్చిన కొన్ని మంత్రాలు అయితే చదువుకొని ఈ పంచాక్షరి మంత్రం కూడా నాకు వీలైనన్ని సార్లు ఈ పంచాక్షరి మంత్రాన్ని చాలాసేపు చదువుకున్నాను అనమాట. ఏ ఫెస్టివల్ అయినా సరే కంపల్సరీ నేను వినాయకుడికి గరిక అయితే పెడతాను. అది ఎవ్రీడే అయినా ఫెస్టివల్ వచ్చినా సరే కంపల్సరీ నేను గరిక పెట్టడం అస్సలు మాననమాట. నాకు కుదిరినప్పుడు తప్పితే మిగతా అన్ని డేస్ నేను గరిక అయితే పెడతాను. మీరు కూడా ఒకసారి పెట్టి చూడండి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఇంకా మార్నింగ్ పూజ అయితే ఇలా జరిగిందనమాట. సో ఈవినింగ్ ఒత్తులు వెలిగించడానికి పూజ చేసుకోవటానికి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో అవి స్టార్ట్ చేశాను అనమాట. ఉపవాసం చెల్లించటానికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఫుడ్ తింటారా అని అంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు అనమాట. ఎవరు పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడ నేను ఒత్తుల్ని ఆవు నెయ్యిలో నానబెడుతున్నాను అనమాట. నేను ఇలా 10 రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకున్న, ఆ ప్యాకెట్స్నే వేసేసి నానబెట్టేసుకుంటున్నాను. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నాను. నైవేద్యం కూడా ప్రిపేర్ చేశాను అనమాట. అవేం నేను వీడియో షూట్ చేయలేదు. కొన్ని వంటలు కూడా చేశాను, సో అవేం షూట్ చేయలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసాము. ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది. సో అక్కడికైతే వచ్చేసి ఇంకా ఒత్తులైతే వెలిగించేసాము. సో నేను అక్కడ అగరబత్తులు గుచ్చడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. నేను తీసుకువెళ్ళింది జామ పండ్లు, అరటిపండ్లు తీసుకెళ్తే వెంటనే గుచ్చేయచ్చు. పక్కన ఉసిరికాయలు ఉన్నాయి, దానికి గుచ్చుదామంటే చాలా గట్టిగా ఉన్నాయి. సో ఎలాగైతేనే నేను తీసుకెళ్ళిన జామ పండుకే గట్టిగా గుచ్చేసాను అనమాట. నేనైతే 4 365 విక్స్ అయితే వెలిగించాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వెలిగిస్తారు. అంటే ఇంట్లో ఒకళ్ళు వెలిగించినా సరిపోయిద్ది అంటారు. కొంతమంది ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి 365 ఒత్తులు అయితే వెలిగిస్తారు కదా, మేము అలాగే వెలిగిస్తాము. సో నేను కూడా నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలిద్దరికి కలిపి 4 అయితే వెలిగించాను అనమాట. సో అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని అక్కడ గుడిలో ఇంకా ఆంజనేయ స్వామి, సాయిబాబా కూడా ఉన్నారు. సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఈ గుడిని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో అందుకని చెప్పి మొత్తం ఇసుక అవన్నీ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ గుడికే వచ్చాము. అప్పుడు వేరే ఉండే, ఇప్పుడు మొత్తం ప్లేసెస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, సో అందుకని చెప్పి. సో ఇంకా ఒత్తులు వెలిగించేసి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ గుడి మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో ఇంకా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసాము. సో ఆ రోజు చంద్రుడు అయితే చాలా చాలా బాగున్నారనమాట. సో ఆ చంద్రుడిని, చుక్కల్ని చూసి ఉపవాసం చెల్లించాలంటారు కదా, సో అలాగే ఇంటికి వచ్చేసి మేమైతే భోజనం చేసాము. చెప్పాను కదా కొంతమంది ఫ్రూట్స్ అవన్నీ తింటారు, మేమేం వండుకున్నామో అవే తింటామన్నమాట. సో నేనేం వండానంటే ఇవాళ దేవుడి కోసం అని చెప్పి పరమాన్నము, పులిహోర అండ్ ఒక పచ్చడి అంటే టమాటా పచ్చడి, ముద్దపప్పు, అరటికాయ ఫ్రై అండ్ సాంబార్ అన్నమాట, పెరుగు, ఇలా ఒక చిన్న భోజనం లాగా అయితే చేసాము. చాలా బాగా అనిపించింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కార్తీక పౌర్ణమి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.